హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న నేమ్డ్ బ్యాంగిల్ సెట్ ఉంది కదా, దానికి ప్రైస్ ఫిక్సింగ్ ఎలా చేయాలో చూద్దాము. అంతకంటే ముందు నేమ్డ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను. మీకు కనుక యూస్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ ఫిక్సింగ్ అనేది మనం వేసిన డిజైన్ బట్టి, యూస్ చేసిన కుందన్స్ బట్టి అండ్ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను 11 బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి 17 రూపీస్ పడుతుంది. ఇక్కడ 11 బ్యాంగిల్స్కి నేను అన్ని బ్యాంగిల్స్ కలిపి 10 రూపీస్ వేసుకుంటున్నాను. బిగినర్స్కి అయితే 10 రూపీస్ సరిపోతుంది. బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి అయితే 5 రూపీసే, అంటే థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ కుందన్స్ అయితే 5 గ్రామ్స్ యూస్ చేశాను, దానికి 10 రూపీస్ వేసాను. స్క్వేర్ కుందన్స్ 5 గ్రామ్స్ యూస్ చేశాను, దానికి కూడా 10 రూపీస్. పింక్ ట్రయాంగిల్ కుందన్స్ 3 గ్రామ్స్ యూస్ చేశాను, వాటికైతే నేను 7 రూపీస్ వేసాను. అలాగే బాల్ చైన్ వచ్చేసి 1 మీటర్ 10 రూపీస్ అనమాట, దానికి నేను ఇక్కడ 5 రూపీస్ వేసాను, అంటే హాఫ్ మీటర్ ఇక్కడ యూస్ అయింది. 4 బ్యాంగిల్స్కి యూస్ చేశాను. బాల్ చైన్ వచ్చేసి 1 మీటర్ 25 రూపీస్, ఇక్కడ నేను యూస్ చేసిన దాన్ని బట్టి 10 రూపీస్ వేసాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ 2 యూస్ చేశాను. బాక్స్ వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. సో అందులో 12 బ్యాంగిల్స్ వస్తాయి, అంటే 12 పేర్స్ వస్తాయి. సో దాన్ని బట్టి ప్రైస్ అనేది డివైడ్ చేసుకోవాలి. 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను, 10 రూపీస్ వేసాను. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 8 బ్యాంగిల్స్ యూస్ చేశాను, సో దానికి 32 రూపీస్ ఛార్జ్ చేశాను. అండ్ 1 కట్ వచ్చేసి ఒకటే యూస్ చేశాను, దానికి 10 రూపీస్ ఛార్జ్ చేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూకి వచ్చేసి నేను 5 రూపీస్ ఛార్జ్ చేశాను. ఇలా ప్రతిదీ ఛార్జ్ చేసుకోవాలి, లేదంటే మనం టోటల్ ప్రైస్ వేసిన తర్వాత మనకి కస్టమర్ అనే వాళ్ళు కొంచెం ప్రైస్ తగ్గించండి ఇలా మనని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఈ 2 రూపీస్ 5 రూపీసే మనం తగ్గించడానికి వీలుంటుంది. అలా కాకుండా మనము కొన్నిటికే ఛార్జెస్ వేసేసి ప్రైస్ అనేది ఫిక్సింగ్ చేసిన తర్వాత కస్టమర్స్ తగ్గించమన్నప్పుడు మనం తగ్గించినప్పుడు మనకి కొంచెం లాస్ అనేది వస్తుంది. సో ఇక్కడ వేసిన డిజైన్ బట్టి, మనం చేసిన కుందన్ వర్క్ని బట్టి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ 100 రూపీస్ వేసాను. సో టోటల్ 209 రూపీస్ అయింది. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అనేవి మనం వేసిన డిజైన్ బట్టి వేసుకోవాలి, లేదంటే మనం చిన్న చిన్న ఈజీ డిజైన్స్ వేసి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేసామంటే కస్టమర్కి మన మీద ఇంప్రెషన్ పోతుంది. సో కాబట్టి యూస్ చేసిన ప్రతి మెటీరియల్కి ఛార్జెస్ అనేవి నీట్గా వేసుకొని, మేకింగ్ ఛార్జెస్ అనేవి మనం చూసుకొని డిజైన్ బట్టి వేసుకోవాలి. మేకింగ్ ఛార్జెస్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే బ్యాంగిల్స్ ఆర్డర్ చేసినప్పుడు వాటికి ప్యాకింగ్ కోసం యూస్ చేసే మెటీరియల్స్ కాస్ట్ కూడా ఈ మేకింగ్ ఛార్జెస్లోనే కలుపుకొని మనం వేసుకుంటాము. సో వీటన్నిటిని కలుపుకొని మనకి మేకింగ్ ఛార్జెస్లో నుంచి 20 to 50 రూపీస్ మిగులుతాయి. సో కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు మేకింగ్ ఛార్జెస్ వేసుకోవాలి. అండ్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. అన్ని కలర్స్లో అన్ని సైజెస్లో కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ వీడియోలో డౌట్స్ అన్నీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.